హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చానండి. అమ్మా నాన్నలకి 25th యానివర్సరీ, అది కూడా అక్కా చెల్లెళ్ళు సర్ప్రైజ్గా చేయడము. ముగ్గు వేసుకుంటూ స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిరి అక్క 24 ఏళ్ళు జాబ్ చేస్తుంది, ఇంట్లో మేనేజర్గా ఉంటుంది. గిరి చెల్లెలు 20 ఏళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంట్లో ఎంటర్టైన్మెంట్. అమ్మా నాన్నలకు 25వ పెళ్లి రోజు, సిల్వర్ జూబ్లీలో ఉంటారు. నాన్న రామయ్య 55 ఏళ్ళు స్కూల్ హెడ్ మాస్టర్, ఇంట్లో సీరియస్గా ఉంటారు. బయట స్టూడెంట్స్ కూడా తనంటే భయం. అమ్మ సీతమ్మ 50 ఏళ్ళు హౌస్ వైఫ్, నాన్నని ఏమండి అని కూడా పిలవలేదు, మీరు అనే అంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 25 ఏళ్లలో నాన్న ఒక్కసారి కూడా అమ్మని బయటికి తీసుకెళ్ళలేదు. సినిమా లేదు, షాపింగ్ లేదు, డబ్బులు వేస్ట్ అంటాడు. అమ్మ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేసింది. సిరి గిరి ప్లాన్ వేశారు. ఈ యానివర్సరీకి అమ్మకి లైఫ్లో ఫస్ట్ డేట్ ఇవ్వాలి నాన్నతో, కానీ నాన్న ఒప్పుకోడు. అందుకే సీక్రెట్ ఆపరేషన్ సిల్వర్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. యానివర్సరీ రోజు పొద్దున్న గిరి, నాన్న స్కూల్ ఇన్స్పెక్షన్ ఉందంట, కలెక్టర్ గారు వస్తున్నారంట, మీరు పట్టుపంచ లాల్చి వేసుకోండి అని చెప్పింది. నాన్న బిత్తరపోయి రెడీ అయ్యాడు. షూట్ అయ్యి హెడ్ మాస్టర్ లుక్లో కనిపించేశాడు. అటు సిరి అమ్మ దగ్గరికి వెళ్ళి, గుడిలో పూజ ఉంది, పెళ్ళైన వాళ్ళకి స్పెషల్ పూజ అంట, నువ్వు పెళ్లి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకో అమ్మా అనింది. అమ్మ సిగ్గుపడుతూ రెడీ అయ్యింది. 25 ఏళ్ల తర్వాత పెళ్లి కూతురిలా ఇద్దరిని ఆటోలో ఎక్కించారు. నాన్న ఇన్స్పెక్షన్ స్కూల్లో కదా, ఇది బీచ్ రోడ్డు కదా, మీరేంది ఇటు తీసుకెళ్తున్నారు అంటే, అప్పుడు గిరి, కలెక్టర్ గారు బీచ్లో యోగా చేస్తున్నారు, అక్కడికే వెళ్దాం అనింది. బీచ్కి తీసుకెళ్లారు. అక్కడ టేబుల్, 2 చైర్స్, చిన్న కేకు, పూల బొకే, పైన బోర్డు హ్యాపీ 25th యానివర్సరీ అని. రామయ్య సీతమ్మ గారికి. నాన్న షాకు, అమ్మ సర్ప్రైజ్. సిరి మైక్ తీసుకుంది. డియర్ హెడ్ మాస్టర్ గారు, ఇవాళ మీకు స్కూల్ లేదు, డేట్ ఉంది. 25 ఏళ్ల క్రితం మీరు తాళి కట్టారు, కానీ మల్లెపూలు పెట్టలేదు, ఐస్ క్రీము తినిపించలేదు. ఇవాళ అవన్నీ చేసి మళ్ళీ ప్రపోజ్ చేయాలి, లేకపోతే మేము మిమ్మల్ని స్కూల్కి పంపం, ఇంట్లోకి కూడా రానివ్వం అన్నారు. గిరి ఫోన్లో పెళ్లి చూపులు సాంగ్ పెట్టింది. నాన్న తప్పనిసరి అయ్యి అమ్మకి మల్లెపూలు పెట్టాడు, కేక్ తినిపించాడు. సిగ్గుపడుతూ, ఏమే సీత, 25 ఏళ్ళు అయింది, ఇంకా అందంగానే ఉన్నావే అన్నాడు. అమ్మ మొహం ఎర్రబడింది. ఛీ, పిల్లల ముందు ఏంటండి, కానీ కళ్ళల్లో నీళ్లు. అంతలో గిరి పంతుల్ని పిలిపించింది. డూప్లికేట్ పంతులు 200 రూపాయలకి మాట్లాడింది. పంతులు, అయ్యా, 25 ఏళ్ల క్రితం మీ పెళ్ళి టెక్నికల్గా ఎక్స్పైర్ అయ్యింది, రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ దండలు మార్చుకోండి అన్నాడు. నాన్న, ఓరేయ్ పిచ్చి పిల్లల్లారా, ఇదేం నాటకం అని అన్నాడు. సిరి, నాటకం కాదు నాన్న, నిజం. మీరు స్కూల్లో పిల్లలకి డిసిప్లిన్ నేర్పుతారు, మరి ఇంట్లో అమ్మకి లవ్ నేర్పించరా? 25 ఏళ్ళు అమ్మ వంటింటికే పరిమితం అయ్యింది, ఒక్కసారి క్వీన్లా ఫీల్ అవ్వకూడదా? నాన్న సైలెంట్ అయ్యాడు. అమ్మ చేయి పట్టుకున్నాడు. దండలు మార్చుకున్నారు. చుట్టూ ఉన్న జనాలు, అందరు క్లాప్స్. ఎవరో వీడియో తీశారు. లోకల్ కేబుల్లో వచ్చింది. మరుసటి రోజు స్కూల్లో స్టూడెంట్స్, సార్ సిల్వర్ జూబ్లీ ఎలా జరిగింది, మేడంకి మంచిగా సర్ప్రైజ్ ఇచ్చారా అని అడిగారు. నాన్న సిగ్గుతో, రేయ్ క్లాస్ పుస్తకం తీయండి, పాఠం చెప్తా అన్నాడు. ఇప్పుడు నాన్న ప్రతి ఆదివారం అమ్మని గుడికి, పార్కుకి తీసుకెళ్తాడు. సిరిగిరి గ్యాంగ్ భయం అని. అక్క చెల్లెళ్ళంటే అమ్మా నాన్నలకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేది. 25 ఏళ్ళైనా ప్రేమ ఎక్స్పైర్ అవ్వదు, రెన్యువల్ చేసుకోవాలి. హెడ్ మాస్టర్ అయితే ఏంటి, ఇంట్లో మాత్రం హస్బెండ్ అవ్వాలి, ఏమండి నుంచి ఏమే వరకు రావాలి. ఎందుకంటే సిలబస్లో లేకపోయినా లైఫ్లో లవ్ అనేది మెయిన్ సబ్జెక్ట్ కదండి. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.